వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రోడ్ల అభివృద్ధి, ప్రభుత్వ కాంట్రాక్టుల బకాయిలు, బిల్డర్లు అసోసియేషన్ ఆందోళన అంశాలు మళ్లీ చర్చలకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో రోడ్ల అభివృద్ధి సరిగా జరగలేదని, దాని ప్రభావం రహదారి ప్రమాదాలపై కనిపిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్ల అభివృద్ధిపై నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. త్వరలో సీఎంతో చర్చించి బకాయిలు క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కొన్ని సంవత్సరాలుగా పోయిన ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన మాకు అన్ని డిపార్ట్మెంట్లో మాదిరిగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 4,000 కోట్ల బకాయిలు ఉండే. వాళ్ళు పనులు చేసింది తప్ప, ఇంక్లూడింగ్ యాదగిరిగుట్ట లాంటి గుట్టని చేసి చెప్పిన కూడా ఇప్పటికి ఇంకా 350 కోట్ల బకాయిలు ఉన్నాయి. రోడ్స్ వేసిన వాళ్ళు కనీసం వాళ్ళు ఎంత ఆ రోజు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి రోడ్లు మేము ఇప్పుడు గమ్మున వేయమని చెప్పి రోడ్ల మీద బ్యానర్లు కూడా పెడితే అప్పటి ప్రభుత్వం కానీ అప్పటి ముఖ్యమంత్రి కానీ ఆర్ఎన్బి శాఖ మంత్రి గారు పట్టించుకోక గత ఈ 30 మాసాలలో దాదాపు 3,000 కోట్ల పైన మేము రిలీజ్ చేయడం జరిగింది. 3,000 కోట్ల దాదాపు 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ 18th రోజు వాళ్ళు చలో హైదరాబాద్ మీటింగ్ పెట్టి మేము తెలంగాణలో మా పేమెంట్స్ క్లియర్ చేసే వరకు వర్క్స్ చేయమని చెప్పి, పాపం ఇటీవలనే బాధాకరం ఏంటంటే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నాగరికర్నూలు చెందిన 6 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అప్పుల వాళ్ళ మీద పడితే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూస్తున్నాం. దాదాపు 6 కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ ప్రవీణ్, రఘువీర్ రెడ్డి, వరంగల్ శంకర్, నిజామాబాద్ జిల్లా చెందిన వారు ఇలా. ఎందుకంటే కాంట్రాక్టర్ ఆత్మహత్య ఎక్కడ చూడలే. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అయాలం తప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చిండు. అవసరం లేని ప్రాజెక్టులకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది. అవసరం ఉన్న బ్రాహ్మణ విల్లంలా, సొరంగం లాంటి, పాలమూరు లాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టింది.